ఇదప్పుడు మాట్లాడగలను కానీ ఒక్కసారి ఏడవద్దు. నా పేరెంట్స్కి ఆ భగవంతునికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. సారీ ఇందాక సార్ వాళ్ళు ఏదో భయపెడతాను. వర్క్ విషయంలో మాత్రం భయపెట్టిస్తారు మేడం. సో ఒకనొక రోజు కోవిడ్ టైంలో నేను యాక్చువల్గా బొటిక్ రన్ చేస్తూ ఉండేదాన్ని. నా పేరు వచ్చేసి ప్రశాంతి. ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్గా మీ ముందు గర్వంగా ఉందండి. నన్ను నేను పరిచయం చేసుకుంటున్నందుకు చాలా చాలా చాలా. సో కోవిడ్ టైంలో నేను రాసుకున్నాను అనమాట. నేను బొటిక్ రన్ చేస్తున్నాను, పర్ మంత్ ఒక 1.5 రూపీస్ ఎర్న్ చేస్తున్నాను. నేను కూర్చున్న ప్లేస్లోనే ఎర్న్ చేసుకోగలుగుతున్నాను. బట్ నేను ఏదో సంథింగ్ మిస్ అవుతున్నాను. ఏంటా అనుకున్నప్పుడు అనిపించింది అనమాట టైం ఫ్రీడమ్. బొటిక్ అంటేనే తెలుసు, లేడీస్ కంటేనే ముందు టైలరింగ్ అంటేనే పిచ్చి, బ్లౌజెస్ కానీ ఏదైనా డ్రెస్సెస్ ఇన్ టైంకి అందకపోతే ఏం లేదుగా. సో కంపల్సరీ ఒక్కోసారి సీజన్ అప్పుడు నేను 4-5కి షాప్కి వెళ్ళిపోయి ఒక్కోసారి నైట్ 3-4-5 వరకు నైట్ అంతా కూడా నేను నా బొటిక్లో ఉన్న సందర్భాలు ఉన్నాయి. సో అప్పుడు అనిపించింది ఒక ఫెస్టివల్ లేదు, సెలబ్రేషన్స్ లేదు, ఫ్యామిలీ లేదు, ఏం లేదు. మా అమ్మ వాళ్ళు ఎప్పుడైనా ఇంటికి రావాలి. సో అవకాశం కూడా ఉండేది కాదు. సో ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల, రెస్పాన్సిబిలిటీస్ వల్ల. బట్ నా దగ్గరికి ఈ డేజ్ వచ్చిందండి. భగవంతుడు ఒక అద్భుతమైన ఆపర్చునిటీగా నేను డైరీలో రాసుకున్న తర్వాత నా దగ్గరికి వచ్చింది. ఇందాక సార్ వాళ్ళందరూ పాజిటివ్ అఫర్మేషన్స్ మనం ఏదైతే ప్రకృతికి ఇస్తామో, సజెషన్స్ కావచ్చు, మన యొక్క ఇంటెన్షన్స్ కావచ్చు, ఆటోమేటిక్గా ప్రకృతి మనకు అందిస్తుంది అనేది నాకు చాలా దృఢ సంకల్పం, నమ్మకం అండి. సో అలా డేజాని నా దగ్గరికి పంపించింది. సో డే 1 నుంచి కూడా వర్క్ సార్ ఎప్పుడైతే నా దగ్గరికి వచ్చి ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేశారో, సో అందరికీ తెలుసు మన విష్ణు సార్ చాలా అద్భుతంగా చెప్తారు. ఏంటి అంటే డ్రీమ్స్. సో ప్రతి ఒక్క సామాన్య వ్యక్తికి ఉండే డ్రీమ్సే, కానీ అవి నెరవేర్చుకునే అవకాశాలు అనేది ఎవరికి కూడా చాలా వరకు దొరకట్లేదు. సో ఆ డ్రీమ్స్ చెప్పినప్పుడే నాకు ఒక క్లారిటీ వచ్చేసింది. ఎస్ అంటే నాకు కావాల్సింది ప్రతిదీ కూడా ఒక ప్లేట్ ఆఫ్ మీల్స్ లాగా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఆ తర్వాత కంపెనీ యొక్క ప్రొఫైల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. కంపెనీ యొక్క ప్రొఫైల్ చెప్పిన తర్వాత ఇంకా దృఢ నమ్మకం వచ్చేసింది. ఎస్ అంటే నా ఈ యొక్క డ్రీమ్స్ని నెరవేర్చుకోవడానికి అద్భుతమైన ప్లాట్ఫామ్ నాకు డేజాయ్ అందించబోతుంది అని చెప్పేసి ప్లాన్ విన్న వెంటనే డ్రీమ్స్ గురించి తెలుసుకున్నాను. అప్పుడు అర్థమైంది అనమాట. అంటే నిజంగా మన యొక్క డ్రీమ్స్ని నెరవేర్చుకోవచ్చు. మన యొక్క ఫ్యామిలీ పొజిషన్స్ వల్ల కావచ్చు, క్రైసిస్ వల్ల కావచ్చు, వాటిని అనగవేర్చుకోవాల్సిన అవసరం లేదు. దట్టు ఒక మహిళగా ఉంటూ ప్రతి ఒక్క బాధ్యతల్ని తీసుకుంటూ మనము వాటిని నెరవేర్చుకోగలమా అనే అసలు ఆ ఆలోచన కూడా మనకి రాదు చాలా వరకు. సో అలాంటివి ప్లాన్ విన్నాము. ప్లాన్ విన్న తర్వాత మనకు కావాల్సింది పేఅవుట్ గురించి ఆటోమేటిక్గా, ఎందుకంటే డైరెక్ట్ సెల్లింగ్ గురించి ఆల్రెడీ అంతకు ముందే కొంచెం అవగాహన ఉండడం వల్ల పేఅవుట్స్ గురించి చెప్పిన తర్వాత ఇంత మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్న ప్రొఫైల్ ఉన్న కంపెనీ పేఅవుట్స్ విషయంలో అసలు ఆలోచించాల్సిన అవసరం లేదనిపించింది. సో నేను ఇమీడియట్గా అప్పుడు మనకి 6,000 రూపీస్ ప్యాకేజ్లో ఎంఆర్పీ రూపీస్కి కిట్ వచ్చేది. సో ఇమీడియట్గా నేను ఐడి యాక్టివేషన్ చేయించుకోవడం జరిగింది సార్ చెప్పిన తర్వాత. బట్ అప్పుడు నేను అడిగాను అన్నమాట, సార్ నేను ఒక ప్రాబ్లంతో ఫేస్ చేస్తున్నాను, హెల్త్ ప్రాబ్లం, సివియర్ డస్ట్ అలర్జీ. సో ఒక 10 to 12 years నుంచి డస్ట్ అలర్జీ నుంచి నేను ఫేస్ చేస్తూ ఉన్నాను. సో ఈ ప్రాబ్లంకి కనుక ఏమన్నా సొల్యూషన్ ఉందా అంటే, మేడం మీకు ఇచ్చిన కిట్లోనే ఉంది, దాన్ని యూజ్ చేయండి అన్నారు. సో అప్పుడు నా వర్కర్స్ కూడా వితిన్ 2 to 3 daysలో, అంటే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నాకు సీజన్తో సంబంధం లేదండి, కంప్లీట్గా పువ్వులు అనేది వస్తూ ఉండేవి. బట్ అంత అద్భుతమైనది మొత్తము కూడా ఏంటి అంటే నా వర్కర్స్ ఆశ్చర్యపోయారు. ఏంటి మేడం రోజు తుమ్ముకుంటూ
ఖర్చు చేతిలో లేకుండా వచ్చేవారు కాదు. సో 3-4 డేస్ నుంచి ఖర్చుతో మీకు పని లేనట్టుగా ఉంది, చాలా హెల్తీగా కనబడుతున్నారు అని. సో అప్పుడు అనిపించింది ఎస్ ప్రొడక్ట్ లో చాలా చాలా రిజల్ట్ ఉంది. సో అప్పుడు అనిపించింది అంటే ఇంత అద్భుతమైన రిజల్ట్ ఓరియంటెడ్ ప్రొడక్ట్స్ ని సామాన్య ప్రజలకి ఎందుకు అందించకూడదు, ప్లస్ ఇంత అద్భుతమైన ప్రొడక్ట్స్ ని మార్కెట్ లో మనం అందించడం ద్వారా ప్రతి ఒక్క సామాన్య మహిళకి దీని ద్వారా కూడా ఒక మంచి ఉపాధిని కల్పించవచ్చు అన్నప్పుడు నాకు ఒకటే స్ట్రైక్ అయిందండి. ప్రతి ఒక్క మహిళ కూడా ఫైనాన్షియల్ గా వాళ్ళ యొక్క ఫ్యామిలీకి ఒక బ్యాక్ బోన్ గా సపోర్ట్ గా ఉండడానికి డే జాయ్ అనేది ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్. సో అప్పటి నుంచి ప్రతి ఒక్క మహిళలు ఎవరు కనిపించినా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ కూడా ఇందాక అన్నప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఒకసారి ఎందుకు ఇది అవసరము అంటే నేను తెలుసుకున్న దాన్ని, నేను ఎక్స్పీరియన్స్ అయిన దాన్ని ప్రతి ఒక్క మహిళకి అందించాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క జర్నీని ఇంకా కూడా స్టార్ట్ చేయడం, ఇంకా ముందుకు తీసుకెళ్లాలని జర్నీ స్టార్ట్ చేస్తున్నాను. బట్ ఈ యొక్క జర్నీలో నేను నా డౌన్ లైనర్స్ అను వాళ్ళని నా యొక్క లైఫ్ లైనర్స్ అంటాను అందరినీ కూడా. సో ఇవాళ వాళ్ళు లేకే నేను లేను. సో వాళ్ళ యొక్క సక్సెస్ కోసం ఎప్పుడూ కూడా నేను నా మెంటర్ యొక్క గైడెన్స్ ని అనుక్షణం తీసుకుంటూ ఉండేదాన్ని. ఇప్పటికీ కూడా ఎప్పటికీ కూడా ఏదైనా ఒక ఐడియా యాక్టివేషన్ చేయాలి అన్నా కూడా నగేష్ సార్ యొక్క గైడెన్స్ లేని ఎప్పుడు కూడా ఏమి ఐడియాస్ యాక్టివేషన్ కావచ్చు ఏ వరకు చేయనండి. అంటే ఇక్కడ లైఫ్ లైనర్స్ ఎంత ఇంపార్టెన్స్, దానితో పాటే మనకి ఏంటంటే మనము మన యొక్క అప్లైనర్స్ మైండ్ ని ఎప్పుడైతే యూజ్ చేస్తామో ఈ నెట్వర్క్ ఇండస్ట్రీలో సక్సెస్ అనేది ఈజీగా అవ్వచ్చు అనేది నాకు బాగా ఒక నమ్మకం వచ్చిందండి. ఇంకో